ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉండవలసినటువంటి ఆ మందసము అపవాది దొంగిలించినటువంటి వాడుగా ఉండగా వారి జీవితాల్లో ఎనలేని కష్టాలు కొని తెచ్చుకున్నటువంటి వారుగా ఉన్నారు. అటువంటి పరిస్థితులలో వారు కలిగి ఉన్నటువంటి దుఃఖమును బట్టి, వారు కలిగి ఉన్న వేదనను బట్టి, వారు కలిగి ఉన్నటువంటి ఆ కన్నీటిని బట్టి, అటువంటి స్థితిగతులలో వారు ఉన్నటువంటి పరిస్థితులలో బెత్తిమోషు వారు గోధుమల పంటను కోసుకొనుచుండగా దేవుని మనస్సము వారికి కనబడినట్లుగాను వారు సంతోషించినట్లుగా మనం చూస్తున్న వారంగా ఉన్నాం. మందసాన్ని చూస్తేనే అంత సంతోషం కలిగినప్పుడు మందసమును వారి మధ్య ఉంచుకుంటే, మందసమును వారు కలిగిన వారుగా ఉంటే వారి జీవితాల్లో ఇంకా ఎంత సంతోషాన్ని కలిగిన వారుగా ఉంటారు అనేది మనం అర్థం చేసుకునవచ్చు. వారు కలిగి ఉన్నటువంటి నామకార్థమైనటువంటి భక్తిని బట్టి, వారు కలిగి ఉన్నటువంటి ప్రవర్తనను బట్టి వారు కన్నీటికి గురి అయిన వారుగా, వేదనలకు గురి అయిన వారుగా, బాధలకు గురి అయిన వారుగా, ఈ బాధల్లో నుండి వారిని విడిపించబడటానికి ఆ మందసమే మనతో ఉంటే, ఆ మందసాన్ని మనము కలిగి ఉంటే అపవాది పైన మనము జయాన్ని సంపాదించుకుంటాం. అపవాది పైన మనము విజయాన్ని పొందిన వారముగా ఉంటాం. ఈ కన్నీటికి, ఈ దుఃఖానికి దూరమైనటువంటి వారముగా ఉంటాము అని వారు గ్రహించి ఆనాడు యాజకుడు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీరుస్తున్నటువంటి న్యాయాధిపతి అయిన సమూయేలు దగ్గరికి వెళ్ళి సమూయేలును మా కొరకు వేడుకోవయ్యా అని చెప్పి వారు అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే సమూయేలు వారి నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రార్థించిన వాడుగా ఉన్నాడో వారికి శత్రువు పైన విజయాన్ని ఇచ్చి వారిని కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుని మందస్సమును కలిగి, అనగా దేవుని సన్నిధిని